ఈ రిజల్ట్ చూసిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఎయిట్ చేసిన. యాజ్ సూన్ యాజ్ ఐ డ్రాప్ ద బాంబులోనే ఇంటూ ద ఆయిల్, అది ఆయిల్లోకి సింక్ అయిపోయింది, విచ్ మీన్స్ అ బిగ్ ఫెయిల్. ఇంకా నాకు సీన్ అర్థమైంది, అసలు నేను ఏం రాంగ్ చేసినా అని వెనక్కి చూసుకుంటే నాకు కొన్ని పాసిబిలిటీస్ కనిపించినాయి. ఫస్ట్ థింగ్, నేను ఈస్ట్ని యాక్టివ్ ఉందా లేదా అని ముందే టెస్ట్ చేయలేదు. సెకండ్ థింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఇదే సేమ్ రెసిపీని 4 to 5 టైమ్స్ ట్రై చేసిన. బట్ ఎవ్రీ టైం నాకు ఆ పర్ఫెక్ట్ వైట్ రింగ్ రాకపోయినా కానీ టేస్ట్, టెక్స్చర్ ఇంకా లోపల క్రంబ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండే. థర్డ్ థింగ్, నేను డోని కరెక్ట్గా నీట్ చేయలేదు. విండో పెన్ పాస్ అవ్వకపోయినా నేను ఈ స్టెప్ని చాలా లైట్ తీసుకున్నా. ఫోర్త్ థింగ్, నేను ముందు చేసిన ట్రయల్స్కి ఇప్పటికీ రెసిపీలో ఏదన్నా చేంజ్ చేసిన అంటే అది ప్రూఫింగ్. బేసిక్గా బాంబులోనికి 2 స్టెప్స్ ఆఫ్ ప్రూఫింగ్ ఉంటుంది. ఇంతకుముందు చేసినప్పుడు నేను బ్యాచ్ ప్రూఫింగ్ అంటే ఫస్ట్ ప్రూఫింగ్ నేను ఫ్రిడ్జ్లో చేసిన, సెకండ్ ప్రూఫింగ్ షేపింగ్ తర్వాత చేసేదాన్ని నేను రూమ్ టెంపరేచర్లో చేసిన. ఇప్పుడు మాత్రం 2 స్టెప్స్ ఆఫ్ ప్రూఫింగ్ని నేను రూమ్ టెంపరేచర్లోనే చేసిన. నెక్స్ట్ థింగ్, షేపింగ్. నేను షేపింగ్ చేసినప్పుడు కరెక్ట్గా సీల్ చేయలేదు. ఇంతకుముందు చేసినప్పుడు ఫ్రిడ్జ్లో చేసిన కాబట్టి టూ ఫర్మ్గా ఉంటుండే. నేను అప్పుడు రౌండ్ కట్టర్తో కట్ చేసిన. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మన దగ్గర పర్ఫెక్ట్ రెసిపీ ఉంటే సరిపోదు, అంతకన్నా ఎక్కువ పేషెన్స్ ఉండాలి అండ్ ఇంగ్రీడియంట్స్ని మనం అర్థం చేసుకోగలగాలి. సో మీకు స్టిల్ రెసిపీ కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఈసారి మనసు పెట్టి ట్రై చేద్దాం. ఓకే, బాయ్.